నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మన దగ్గర ఒక మాజీ సైనికుడు ఉన్నారు. పేరు సురేందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో ఫస్ట్ మనం సార్ దగ్గర మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము నీళ్ళు, నిధులు, నియామకాలు అని చెప్పేసి చాలా రోజుల పాటు ఫైట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా మన బ్రతుకుల్లో మార్పు ఉందా? నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదం ఏదైతే ఉంది దానికి నిజంగా లబ్ధి చేకూరిందా లేదా అనే విషయాలు మనం రోజు అంటే తరచూ మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఈ విషయంలో మరి సైనికులకు ఎట్లా ఈ నినాదం అనేది పనికొస్తుంది? ఆర్ ఈ నినాదంతో సైనికులకు సంబంధం ఏంటి? ఇంకొకటి ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే వాళ్ళు రాష్ట్ర సరిహద్దుల్లో పోరాడుతూ ఉండి మనం రక్షిస్తూ ఉంటారు. అట్లాంటి దేశ రక్షకులకు కూడా ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సైనికుల గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన బాధ్యతను తీసుకొని సార్ని అడిగి చాలా విషయాలు మాట్లాడుకుందాం. సార్ ఫస్ట్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి దేశ సైనిక రక్షకుడికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన దానికి కారణం ఏంటి? ముందుగా నేను దిశ పత్రిక వారికి, దిశ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మా సమస్యల మీద వీళ్ళు స్పందిస్తున్నారు. దిశ పత్రికలో కానీ టీవీలో కానీ మా సమస్యలు సమాజం దృష్టికి తీసుకెళ్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి, ఈ రోజు ఇక్కడికి రావడానికి కావాల్సిన కారణం ఏంటంటే, మేము ఒక 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసి మా ఆర్మీ నుండి రిటైర్డ్ అయ్యాము. అది నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఏదైనా కానీ టోటల్గా మాజీ సైనికులు. ఒక 20 సంవత్సరాలు దేశానికి సేవ చేసిన మాజీ సైనికులు రిటైర్ అయిన తర్వాత రాష్ట్రానికి వస్తే, ఇప్పుడు మేము తెలంగాణకు వచ్చినట్టు మిగతా రాష్ట్ర వాళ్ళకు వెళ్తారు, బార్డర్లో డ్యూటీ చేయొచ్చు. తెలంగాణకు వచ్చిన తర్వాత మేము 2009 నుంచి 2001 నుంచి మూమెంట్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ మలిదశ ఉద్యమం కానీ, తొలిదశ మలిదశ ఉద్యమం కానీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఎప్పుడైతే కొంచెం మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఊగిసిందో, నీళ్లు, నిధులు, నియామకాలని ఒక ట్యాగుతో ఇంత అన్యాయం జరుగుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఈ విషయాలలో అని చెప్పి మనం ఒక నినాదం తీసుకొని ముందుకెళ్ళాం రాష్ట్రం ఏర్పాటు కోసం. ఆ దిశగానే మనకు 2 జూన్ 2014 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ 2 నుంచి 2024 వరకు నేను ఒక మాజీ సైనికుడు 2020 మార్చిలో రిటైర్మెంట్ అయ్యాను. ఒక 20 సంవత్సరాలు దేశాన్ని సేవ చేసి వచ్చి నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, మన రీసెటిల్మెంట్, మన రీఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, మన మిగతా సంక్షేమం ఎలా ఉంది ఒకసారి చూస్తే అన్నింట్లలో అన్యాయమే. ఎందుకంటే మాజీ సైనికుల వారి గురించి ఎవరు అడిగేవారు లేరు, మా సమస్యలు సమాజం దృష్టికి రావడం లేదు, మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. అదొక పెద్ద కారణం అవుతుంది. మేము ఇప్పుడు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు కూడా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది నియామకాలలో అని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. ఉద్యమంలో కూడా మా మాజీ సైనికులు చాలామంది పార్టిసిపేట్ చేసారు. సంవత్సరానికి ఒక 3 నెలలు లీవ్ వచ్చినప్పుడు, ఏదో ఒక టైం దొరికినప్పుడు ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేసారు. తెలంగాణ వస్తే మాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కొంచెం ఇది చేసినాం. కాకపోతే గత 10 సంవత్సరాల ఈ స్ట్రాటజీ, 10 సంవత్సరాల స్టేటస్ చూస్తే మాకు అన్నింటిలో అన్యాయమే. గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వ పాలనలో ఒకే ఒక వర్గం, అన్ని వర్గాలకు ఏదో ఒక రకంగా న్యాయం జరిగింది, కానీ ఒక మాజీ సైనికులకు మాత్రమే అన్యాయం జరిగింది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ఫలాలు నోచుకునే వాళ్ళు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులు మాత్రమే. అందులో ఒక 30,000 మంది మాజీ సైనికులు తెలంగాణలో ఉన్నారు, ఒక 7,000 మంది విడోస్ ఉన్నారు, ఇంకొక 10-15 మెంబర్స్ బ్యాటిల్ క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు. బ్యాటిల్ క్యాజువాలిటీ అంటే గన్ షాట్ ఉండు, యుద్ధంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు బ్యాటిల్ క్యాజువాలిటీ అంటాం మనం. వీళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకు మనం ఒక్కొక్క విషయంలో ఫస్ట్ మాకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ విషయం తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ డిఓపిటి ప్రకారం 1986లోనే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మనం ఉద్యోగ నియామకాలు చూసుకుంటే ఏమని, మాజీ సైనికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళను ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ వెళ్తే ఇట్లా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పోస్టులలో రిజర్వేషన్. ఫస్ట్ టీఎస్పీఎస్సీ, జస్ట్ లైక్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఒకటి. తర్వాత ఉద్యోగంలో వయసు పరిమితి, రిజర్వేషన్స్, ఏజ్ లిమిట్, ఆ తర్వాత ఫీ కన్సెషన్, దాని తర్వాత క్వాలిఫికేషన్ రిలాక్సేషన్.
అంటే ఇప్పుడు మేము మాజీ సైనికులు ఒక 10th టు ఇంటర్మీడియట్ చదివి మేము ఇండియన్ ఆర్మీలో భర్తీ అవుతాం వెళ్తారు. ఒక 18-22 ఇయర్స్లో. ఆ తర్వాత ఒక 35-40 సంవత్సరాలు మేము బయటకు వస్తాం. ఆ 20 సంవత్సరాల సర్వీస్లో మాకు ఏదైతే అక్కడ మాకున్న ప్రొఫెషన్ ప్రకారం మాకు ఒక డిగ్రీ ఆర్మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. ఆ సర్టిఫికేట్ని ఆ డిగ్రీ సర్టిఫికేట్ని బయట వారితో సమానంగా చూడమని చెప్పి ఉద్యోగాల నియామకాల అర్హతగా ఒక ప్రొవిజన్ ఉంది. ఓకే. ఇవన్నీ ఆ ఉద్యోగ క్వాలిఫికేషన్తో ప్రకారమే క్వాలిఫై మార్కుల విషయంలో కొంచెం సడలింపులు ఇచ్చారు. ఓకే. ఎందుకంటే వీళ్ళు మాజీ సైనికులు 20 సంవత్సరాలు దేశాన్ని సేవ చేశారు కాబట్టి సబ్జెక్ట్ మీద అంత పట్టు ఉండదు. వీళ్ళను లోయర్ స్టాండర్డ్ సెలక్షన్ ఆల్మోస్ట్ ఏంటంటే మన రాష్ట్రంలో లోయర్ స్టాండర్డ్ సెలక్షన్ అంటే SC/STలతో 30% క్వాలిఫై మార్కులతో కన్సిడర్ చేస్తారు ఓకే. అన్ని రిక్రూట్మెంట్లలో. ఓకే. అలా ఆ క్వాలిఫికేషన్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు సైనికులకి ఎంత శాతం రిజర్వేషన్ ఉంది సార్? 2% రిజర్వేషన్ అమ్మ. తెలంగాణ రాష్ట్రంలో సైనికులకు 2% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే. 2% పోస్టులు రోస్టర్ పాయింట్ 1337 ప్రకారం సార్ 2% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈ శాతాన్ని మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సార్ ఆఫ్టర్ వీఆర్ 29th న్యూ బోర్న్ స్టేట్ ఇన్ ఇండియా, సార్ 29 రాష్ట్రాల ఈ మనం ఈ 29th న్యూ బోర్న్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ రిజర్వేషన్ ఇస్తుందమ్మా. ఓకే. 15%. ఓకే. 15% గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఓకే. 4 గ్రూపులలో 15% ఇస్తుంది హిమాచల్ ప్రదేశ్. పంజాబ్ ఏమో 13%, ఉత్తరాఖండం 8%, చండీగఢ్ యూనియన్ టెరిటరీ 13%. ఇలా అన్ని రాష్ట్రాలు మాజీ సైనికులు సమానంగా రిజర్వేషన్ ఇలా పెంచి గౌరవిస్తుంది. ఓకే. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇంకా 2% ఉన్నది. ఓకే. ఆ అది 2% అది కూడా గ్రూప్ C, D అండ్ పోస్టులలో మాత్రమే. అంటే 3-4 గ్రూప్ 3-4 ఓన్లీ. 4 C అండ్ D అంటే 3-4ల. ఓకే. గ్రూప్ C 2% రిజర్వేషన్లా 40% క్వాలిఫై మార్కులు విధించి మాకు ఈ ఉద్యోగ అర్హత ఉండకుండా అన్యాయం చేస్తుంది. ఇది సమస్య. సార్ ఈ సమస్య మీద మీరు పోరాటం జరిగిందా సార్? జరిగిందమ్మా. అయితే మీరు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు కదా, అంటే మీకు కేటాయించబడిన సీట్లలో మీరు ఫిల్ అవ్వాలి, రైట్. కానీ అట్లా జరగట్లేదు అంటున్నారు మీరు. అన్యాయం అవుతుంది. అయితే మొత్తం మీద ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే మనం మాట్లాడాలంటే మీకంటూ ఒక శాఖ ఇచ్చి మీకు ఒక డైరెక్టర్ అనే వాళ్ళు ఉన్నారు, రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఉన్నారు, డైరెక్టర్ అని. సో మరి ఆయనకి చెప్పి చూసారా మీరు మీ ఇష్యూని? చెప్పామమ్మా. ఈ 2000 ఇప్పుడు నా విషయం తీసుకుంటే నేను 2020 మార్చిలో రిటైర్మెంట్ అయ్యాను కరోనా పీరియడ్లో. కరోనా పీరియడ్ అంటే 2021 ఒక ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ 2022 నుంచి ఈ ఉద్యోగ నియామకాలు స్టార్ట్ అయినాయి. అందులో ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 4. దానికంటే ముందే ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయో మిగతా నోటిఫికేషన్లు, అందులో ఒక మాజీ సైనికుడు రాజేశం ఎక్సర్స్మెన్ అని చెప్పి ఆయనకు కూడా ఇదే లోయర్ స్టాండర్డ్ సెలక్షన్ క్వాలిఫై మార్కుల విషయంలో ఇంప్లిమెంట్ చేయమని DOPT గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వీరి డైరెక్టర్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వారు మరి ఏ విధంగా వారు సమాధానం రాసి ఏం చేశారో తెలియదు కానీ ఆ కేసు నీరు గారిపోయింది. ఆ కేసును ఒకసారి పూర్వపరాలు చూస్తే 2019లో ఎక్సర్స్మెన్ ఎయిర్ ఫోర్స్ రాజేశం అనే ఎక్సర్స్మెన్ ఫార్మసిస్ట్ పోస్ట్ కోసం అప్లై చేశాడమ్మ. అతనికి ఆ క్వాలిఫై మార్కులకు దరిదాపులో బార్డర్లో వచ్చాడు క్వాలిఫై మార్కులు. అతను ఏమన్నాడు, ఈ 1986 DOPT గైడ్ లైన్స్ ఉన్నాయి, దీనికి అనుగుణంగా మనకు ప్రభుత్వం ఏం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక జియో 57 రిలీజ్ చేసింది, డేటెడ్ 33/2021. ఈ జియో ఏం చెప్తుందంటే సబార్డినేట్ సర్వీస్ రిలాక్సేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఇందులో మెన్షన్ చేసి హెడ్డింగ్లో మాత్రమే ఇది మెన్షన్ చేసారు. బట్ ఇది మనం సీరియల్గా పోతే జియోని క్లియర్గా చదివితే థర్డ్ పాయింట్ పారా 3లో ఫర్ అపాయింట్మెంట్ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ రిజర్వ్డ్ ఫర్ ఎక్సర్స్మెన్ ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ ఎక్సర్స్మెన్ are not such vacancies reserved for them. Candidates belonging to such category may be selected under relaxed standard of selection to make up the deficiency in the reserved quota subject to the condition that such relaxation will not affect the level of performance by such candidates. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే మాజీ సైనికులకు కేటాయించిన పోస్టులలో మీరు ఫైనల్ చేసిన ఏదైతే క్వాలిఫై మార్కులు సమ్ పర్సెంటేజ్ ఫైనల్ చేస్తారో దాని ప్రకారం మీరు రిక్రూట్ చేయండి. దాన్ని చేరుకొని వాళ్ళు ఒకవేళ మీరు 40% క్వాలిఫై మార్కులు విధిస్తే ఇప్పుడు అంతవరకు అందరూ ఎలిజిబుల్ కాలేరు, రీచ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీని బట్టి రీచ్ అవ్వలేరు. కొందరు వెనుక ఉండిపోతారు. వాళ్ళను కూడా మీరు పరిగణలో తీసుకొని వాళ్ళ కేటాయించిన పోస్టులలో రిజర్వ్ చేయమని చెప్పి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జియో సెంట్రల్ గవర్నమెంట్ DOPT గైడ్ లైన్స్ చెప్తున్నాయి. అంటే సార్ మరి ఆ థర్డ్ పాయింట్ ఆయన చదవనట్టేనా?
100% అమ్మ. అంటే మీ వెల్ఫేర్ ఆఫీసర్, మీ వెల్ఫేర్ డైరెక్టర్ కదా సార్, ఆ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది చదవకుండానే లెటర్ రాస్తారా గవర్నమెంట్కి? 100% అమ్మ. మరి చదివి రాసిరా, చదవకుండా రాసిరా, కావాలని వీళ్ళు ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేసిరా తెలియదు, కానీ అతనికి ఇచ్చిన గైడ్లైన్స్, వాళ్ళు అతను చేసిన కేసు ఏం చెప్పిందంటే ఇక్కడ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సార్ ఈ జియో అనేది ఓన్లీ మినిమం రిలాక్సేషన్ క్వాలిఫై కోసమే మేము చెప్పడం జరిగింది. మార్క్స్ గురించి ఎక్కడ చెప్పలేదు, అందుకే మేము రిజెక్ట్ చేస్తున్నాం చెప్పి అతన్ని రిక్రూట్ చేయలేదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిప్లై, టీఎస్పీఎస్సీ ఇచ్చిన రిప్లై, గవర్నమెంట్ రిప్లై. అంటే దీని స్పష్టంగా ఏమవుతుందంటే వీళ్ళు గుడ్డిగా ఓన్లీ జియో హెడ్డింగ్స్ మాత్రమే చదువుతున్నారు, లోపల ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ చదవట్లేదు. ఈ జియో ఒక రిలాక్సేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, రిలాక్సేషన్ ఆఫ్ లో స్టాండర్డ్ సెలక్షన్ పోస్టుల వివరాలు ఏ విధంగా భర్తీ చేయాలని క్లారిటీగా చెప్తుంది. దీన్ని చదివి వాళ్ళు ఇది చేయాలి. ఈ విధంగా రాజేశం గారు కేసు నీరుగార్చారమ్మ. ఆ రాజేశం ఎక్సర్స్మెన్ ఇప్పుడు అతను వేరే ఈ పోరాడి అతనికి ఓపిక నశించి వీళ్ళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద, డైరెక్టర్ వారి మీద వాళ్ళు ఇచ్చిన సమాధానాల మీద అతని ఓపిక నశించి అతను వేరే ఉద్యోగానికి సెటిల్ అవ్వడం జరిగింది. అంటే సార్ గత ప్రభుత్వం ప్రతిసారి కూడా ఎత్తుకున్న నినాదం ఏంటి, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాలు. మరి నియామకం విషయంలో మరీ ముఖ్యంగా సైనికులు అంటే ఇప్పుడు దేశ రక్షణ చేస్తూ వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ వాళ్ళు అక్కడ చేస్తున్నారు మీరు. సో మరి మీ గురించి ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేకపోయింది అనుకోవచ్చు? అదే అమ్మా, ఇప్పుడు మా గురించి ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకు అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, వాళ్ళకు బరువు బాధ్యతలు ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఏదైతే మా కోసం కేటాయించిన డిపార్ట్మెంట్ వారు, డైరెక్టర్ వారికి ఈ విధంగా సమాధానాలు ఇస్తే అరకొర సమాధానాలు. సార్ ఆ జాప్యం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఆ కమ్యూనికేషన్ నిర్లక్ష్యం. దీంట్లో ఖచ్చితంగా ఏదైతే మా సంక్షేమ శాఖ వారు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక రాజేశం విషయంలో కాదమ్మా, ఇది ఎక్సర్స్మెన్ రాజేశం విషయం. 2019లో హైకోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు, ఆయనకి ఇదే జరిగింది. ఆ తర్వాత 2022లో ఇంకొక ఎక్సర్స్మెన్ విజయ్ కుమార్ అని చెప్పి అతను ఒక తెలంగాణ జయశంకర్ ఏదో యూనివర్సిటీలో ఒక పోస్ట్ గురించి ఆయన కూడా సేమ్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈ మ్యాటర్స్ అన్ని, ఈ డిఓపిటి నోటిఫికేషన్, జియో 57 క్లియర్గా మా డైరెక్టర్ వెల్ఫేర్, సైనిక్ వెల్ఫేర్ గారికి వివరించడం జరిగింది. వివరిస్తే ఆయన ప్రభుత్వానికి కూడా సమాధానం రాశాడు, కానీ ఎక్కడ కూడా క్లారిటీగా మా ఫేవర్గా కానీ సమాధానం రాయలేదు. అతని కేసు కూడా నీరుగారిపోయిందంటే ఇప్పటి వరకు హైకోర్టులో అతని కేసుకు కౌంటర్ ఫైల్ చేయలేదు. అతనికి ఒక పోస్ట్ కేటాయించమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కానీ ఆ ఆర్డర్కు ఇంతవరకు హైకోర్టులో ప్రభుత్వం కానీ ఎవరు కానీ వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేదు. అంటే ఆడ స్పష్టంగా అర్థమవుతుంది. అవును సార్, నిర్లక్ష్యం అనేది అర్థమవుతుంది. అయితే మరి జీవో నెంబర్ 55 అమెండ్మెంట్ కోసం కూడా మీరు ఫైట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ అమెండ్మెంట్ దేని గురించి సార్? ఈ అమెండ్మెంట్ అదే అమ్మా, ఇప్పుడు ఈ 2019-22 ఏదైతే ఇద్దరు మాజీ సైనికులు వీళ్ళు ఏమన్నారంటే ఎక్సర్స్మెన్లకు ఎక్కడ కూడా క్వాలిఫై మార్కులు మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మాకు ఈ జియో 57 ఈ డిఓపిటి గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారు. ఆ రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏమైంది, దీన్ని అదునుగా చేసుకొని ప్రభుత్వము ఆల్రెడీ మాకు ఇప్పుడున్న 2% పోస్టులు 2% 1337 రోస్టర్ పాయింట్ ప్రకారం రెండు పోస్టులు ఉన్నాయి కదా రిజర్వేషన్, అవి జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి. జనరల్ కేటగిరీ ఆల్మోస్ట్ 40% క్వాలిఫై మార్కులు. ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గుడ్డిగా ఈ జియో 55 ఇంట్రడ్యూస్ చేసి అందులో మాజీ సైనికులను తీసుకెళ్లి జనరల్ కేటగిరీ కింద 40% క్వాలిఫై మార్కులతో మెన్షన్ చేసింది. ఈ జియో ఎప్పుడు వచ్చింది, జియో 55 ఏప్రిల్ 2022లో, 2 సంవత్సరాల తర్వాత 2019 ఫిబ్రవరిలో రాజేశం ఎక్సర్స్మెన్ కేసు వేస్తాడు, ఏప్రిల్లో ఆర్డర్ వస్తుంది, అక్టోబర్ సెప్టెంబర్లో ప్రభుత్వం తిరస్కరిస్తుంది. ఆ తర్వాత 2022లో మళ్ళీ జనవరిలో లెటర్ రాస్తాడు, ఇంకొక ఎక్సర్స్మెన్ కేసు వేస్తాడు. అతను ఇచ్చిన రిప్లైలు ఇవన్నీ ఆధారంగా చేసుకొని జియో 55 ప్రభుత్వం కావాలని వాంటెడ్లీ, వీళ్ళందరికీ తెలుసు, రీజనల్ సైనిక్ వెల్ఫేర్ గారికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం హోమ్ సెక్రటరీ, మా ఎక్సర్స్మెన్ వెల్ఫేర్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ అండర్లో వస్తుంది, ఆ హోమ్ సెక్రటరీ గారికి తెలుసు, చీఫ్ సెక్రటరీ గారికి అప్పుడు సోమేష్ కుమార్ గారు ఉండే, వాళ్ళందరూ తెలుసు ఈ విషయాలు. తెలిసి కూడా వీళ్ళు కావాలని ఒక కక్షపూరితంగా ఈ జియో 55 తీసుకొచ్చి మా ఎక్సర్స్మెన్ తీసుకుపోయి ఆ జనరల్ కేటగిరీ కింద వేయడం జరిగింది 40% క్వాలిఫై మార్కులతో. అంతకుముందు SC/STలతో ఒక 30% క్వాలిఫై మార్కులు ఉండేది. ఇదే 30% క్వాలిఫై మార్కులు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా అమలు చేస్తుర్రు. పోలీస్ రిక్రూట్మెంట్ చాలా మంది మా ఎక్సర్స్మెన్లు భర్తీ అయ్యారు, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తుర్రు, కానీ TSPSలో మాత్రం ఇంప్లిమెంట్ కావడం లేదు. కారణం ఏంటంటే ఇది
ఓకే సార్. అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి పరిస్థితులు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన పరిస్థితుల్లో మీరు డిఫరెన్షియేట్ చేయమంటే అప్పుడు బెటర్ ఉందంటున్నారు మీతో మాట్లాడిన మాటల్ని బట్టి. సో, ఆంధ్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎందుకు బెటర్ ఉంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇంత అంటే మీకు న్యాయం జరగట్లేదని అభిప్రాయపడుతున్నారు? ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాజీ సైనికులకు కొన్ని విషయాలలో ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ చూసినా, కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కేటాయించడం చూసినా, ఆ తర్వాత ఒక హౌసింగ్ కార్పొరేషన్లో ప్లాట్స్ రిజర్వేషన్ కానీ ఎట్సెట్రా ఒక వెల్ఫేర్ అనేది కంటిన్యూ అయింది. ఓకే. ఆ ప్రభుత్వాలు జీవోలు అమెండ్మెంట్ ఆ జీవోలు తీసుకొచ్చినాయి. ఆ జీవోల ప్రకారం సైనికుల వెల్ఫేర్ అనేది కొనసాగింది. ఓకే. మాజీ సైనికులకు భూములు ఇచ్చిర్రు, అన్నీ జరిగినాయి. హ్మ్. కానీ 2014 తర్వాత హ్మ్. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మనం నీళ్లు నిధులు నియామకాలు అనేది ట్యాగ్ చెప్పుకుంటున్నామో, అవును. ఆ నినాదం ప్రకారం 10 ఏళ్లలో అవన్నీ మాయమైపోయినాయి. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సైనికులకు ఏదైతే వెల్ఫేర్ ఉండేదో హ్మ్. ఆ జీవోలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవును. ఆ జీవోలు ఒక్కటి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావడం లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రం వచ్చి కూడా 11 ఏళ్ళకి వస్తోంది కదా. ఆల్మోస్ట్ 11 years. 11 ఇయర్స్ కదా సార్. 11 ఇయర్స్‌లో మరి సైనికుల గురించి పట్టించుకోకపోవడం అనేది నమ్మశక్యం కాని విషయం. ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది. ప్రతి చోట కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారింది. రాష్ట్రమే మారింది కదా. ఆ లెక్కకొస్తే చాలా మార్పులు జరిగినాయి రాష్ట్రం మారిన తర్వాత. మరి బేసిక్ జీవోలను అమలు చేయకపోవటం అనేది ఎట్లా తీసుకోవచ్చు మనం? ఒకటి, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2017 జనవరి 1వ తారీఖు అనుకుంటాం మేడం. ఆల్మోస్ట్ ఓకే. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక హ్మ్. అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఏమని అంటే ఇట్లా బ్యాటల్ క్యాజువాలిటీలో చనిపోయే వారికి మేము ఈ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ పెంచుతున్నామని చెప్పి కొన్ని ఓకే. ఇవ్వడం జరిగింది. సార్. అయితే నేను చెప్పేది ఏంటంటే హ్మ్. యుద్ధాలు ఎప్పటికీ రావు, ఓకే. బ్యాటిల్ క్యాజువాలిటీ ఎప్పటికీ జరగదు. జరగదు. అందరికీ అవకాశం రాదు, అందరికీ ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించే ఇచ్చే అవకాశం రాదు. ఒకరికో ఇద్దరికో ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం ఇండో చైనా బార్డర్లో గల్వాన్ లోయలో కల్నల్ అవును. సంతోష్ బాబు గారు అవును. ఇట్లా మనం చూసినాం. చూసినాం. ఆ ప్రాబ్లం చూసినాం, ఇష్యూ చూసినాం, మొత్తం దేశం అంతా చూసింది. అందులో మన కల్నల్ గారు చనిపోయారు. ఒక వారికి మాత్రమే ఒక సూర్యాపేటలో సంథింగ్ ఎక్కడో స్టాచ్యూ పెట్టి కొంచెం గౌరవించడం జరిగింది, ఒక దండేసి. ఓకే. ఆ తర్వాత వాళ్ళ వైఫ్కి ఒక వాళ్ళకి, అవును. డిప్యూటీ కలెక్టర్కి ఏదో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఓకే. అదనంగా బ్యాటిల్ క్యాజువాలిటీ ఎవరైతే చనిపోతారో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళ కోసం హౌసింగ్ సైట్స్ హ్మ్. ఒక 500-600 యార్డ్స్ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మాజీ సైనికుల సంక్షేమం కోసం ఏదైనా ఒకటి జరిగిందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ కల్నల్ సంతోష్ బాబు సార్. ఓకే. నేనైనది ఏంటంటే హ్మ్. అందరికీ సంతోష్ బాబు సార్ అవకాశం రాదు. రాదు. 100లో 99 మంది ఇంకా మేము అలాగా మిగిలిపోతున్నాం. సార్. మేము అడిగేది ఏంటంటే మాకు ఫస్ట్ ఉద్యోగ నియామకాలు కావాలి. హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జీవోలు ఇంప్లిమెంట్ చేశారో దాని ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయండి, మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మీరు పర్సంటేజ్ పెరగాలని కూడా అడగట్లేదు. జస్ట్ ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. పర్సంటేజ్ పెరగడం దేవునికి ఎరగమ్మా. ఫస్ట్ ఉన్న 2%లో న్యాయం జరగట్లేదు. మేము పర్సంటేజ్ పెంచమని అడిగితే ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కాదు. అంటే ఖచ్చితంగా పెంచాలని అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో 13%, 15%, 14 అంత పెద్ద పెద్ద ఫిగర్స్ కనిపిస్తున్నప్పుడు మన దగ్గర 2% అయి ఉండి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 100% నేను కొంచెం ఏకీవేస్తాము మీ కామెంట్ తోని. ఇక్కడ మన రాజకీయ నాయకులు చెప్తారు మేము సైనికులాగా పోరాడుతున్నాం, అవును. కొట్లాడుతున్నాం అట్లా. మా సైనికులు మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సైనికుల కోసం మీరు ఆలోచించాలి. ఉమ్, పక్క రాష్ట్రాలు ఏ విధంగా, కర్ణాటక రాష్ట్రం 13% ఇస్తుంది, అవును గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా రిజర్వేషన్ ఇస్తుంది. సార్. మీరు ఆ రిజర్వేషన్ పెంచండి, మంచిదే. అంటే మన గ్రూప్ 1 గ్రూప్ 2 లో అసలు రిజర్వేషన్ అడ్రస్ లేదు, దెర్ ఇస్ నో రిజర్వేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2. గ్రూప్ 3 ఏదైతే ఇప్పుడు గ్రూప్ 2 2 కేటగిరీలు విభజించారు, అవును. అలా గ్రూప్ 2 ఒకటి, గ్రూప్ 2B అని. ఉమ్. ఆ గ్రూప్ 2Bలో 1-2 పోస్టులు ఉన్నాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు మరి గవర్నమెంట్ ఇప్పుడు మిత్ర రాష్ట్రాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ కొంచెం చూసి ఇన్స్పైర్ అయ్యి మరి మీకు ఎందుకు ఇంకా పెంచట్లేదు పర్సంటేజ్, కానీ కనీసం ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా చుట్టుపక్కల రాష్ట్రాలు ఏం జరుగుతుంది అని చెప్పి దీన్ని వివరించే ఏదైతే మా డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. వాళ్ళు బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది తప్ప ఇక్కడ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి మా వెల్ఫేర్ కోసం ఏదైతే సోమాజిగూడలో ఉందో డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ ఆఫీసు, అదనంగా ప్రభుత్వం. ఇక్కడ మెయిన్ స్పష్టంగా ఇక్కడ మా ఉద్యోగ నియామకాలలో మా జరిగే సమస్య ఏంటంటే జీవో 57 ప్రకారం ఏదైతే జీవో 55 2022 ఏప్రిల్ వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత డిసెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రూప్ 4 నోటిఫికేషన్లో మాజీ సైనికులకు 2% రిజర్వేషన్ ప్రకారం 194 పోస్టులు కేటాయించబడ్డాయి. ఎస్పెషల్లీ
స్పెషల్ కేటగిరీ కింద ఓకే ఓకే 194 పోస్టులు 40% క్వాలిఫై మార్కులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఓకే బేస్డ్ ఆన్ జీవో 55. ఓకే అంటే అంతకుముందు జీవో 57 సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అని గంగలో కలిపేశారు. అధికారులు మరి ఏ విధంగా ఇది చేస్తారో అది ఏందో నాకు అర్థం కాలేదు. అది మాత్రం స్పష్టత లేదు. వాళ్ళు కావాలని వాంటెడ్లీ చేస్తారో మామూలుగా కక్ష కట్టి ఎందుకు మరి తెలంగాణ మాజీ సైనికులు అంటే ప్రభుత్వానికి ఇది కదా మాకు అర్థం కావట్లేదు. కానీ కళ్ళు మూసుకొని గుడ్డిగా నోటిఫికేషన్లు కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తారు. ఓకే ఒక్కసారి మనం రిజర్వేషన్ విషయాలలో బీసీలకు బీసీ ఏబిసిడీల వాళ్ళకు విట్రికల్ ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీలు ఎక్సర్స్మెన్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీస్ వీళ్ళందరికీ అర్జెంటల్ ఉంటుంది అమ్మ. ఈ 40% క్వాలిఫై మార్కులతో నోటిఫికేషన్ చేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇదే డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గారికి మొరబెట్టుకున్నాం. మొరబెట్టుకుంటే అప్పుడు కూడా ఆయన లెటర్ రాసిండు. మళ్ళీ అదేది మన ఆకాశరామన్ ఉత్తరంలా రాసిండు. అంటే వితౌట్ బేస్లెస్ సబ్జెక్టు మాజీ సైనికులకు మీరు 30% క్వాలిఫై మార్కులు విధించండి అని చెప్పి దానికి సపోర్ట్గా ఈ జీవో 57 కానీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ ఇంతకుముందు ఉన్న 2 కేసులు ఏదైతే రాజేశము విజయ్ కుమార్ వేశారో ఎక్సర్స్మెన్లు అవన్నీ పరిగణలోకి తీసుకొని వీళ్ళకి అన్యాయం జరుగుతుంది సరే ఒక సపోర్ట్గా ఇతను లెటర్ రాయలేదు. ఆ సబ్జెక్టే లేదు ఇతను గవర్నమెంట్ పెట్టిన రిప్లై. అంటే అతని పోస్ట్ ఉన్నదే మీ వెల్ఫేర్ కోసం. కానీ మరి ఎందుకు ఇంత వ్యతిరేకంగా అసలు సంబంధమే లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ఇక అది అతను నియమించిన వారికి తెలియాలి. ఆ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుంది. వాళ్ళు మేము భరిస్తున్నాము. అది మా దేవుడు ఇచ్చిన వరమా లేకుంటే శాపం మాకు అర్థం కావట్లేదమ్మా. అతని దృష్టిలో ఆల్రెడీ 2 కేసులు వచ్చినాయి. 2019లో 22లో 2 కేసులు వచ్చినాయి. మాజీ సైనికులు హైకోర్టుపై అతన్ని పార్టీ చేశారు. అతను కూడా రెస్పాండెంటే. అతనికి అంత క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కు కేఎస్బీకి లెటర్ రాసి క్లారిటీ తీసుకోవాలి. లేకుంటే పక్క రాష్ట్రాలలో ఏం అమలు అవుతుంది ఏందనేది ఎంక్వైరీ చేసి మాకు ఫేవరబుల్గా ఏమైనా రాయాలి. కానీ ఆయన ఏంది ఈ ఆపద వచ్చినా దీని నుంచి బయటపడాలని ఏదో ఒక రకంగా దాన్ని వాలీబాల్ లాగా పుష్ చేసుకుంటూ ఈ విధంగా లెటర్ రాస్తూ ప్రభుత్వానికి అనుగుణంగా మాకు అన్యాయంగా రిప్లైలు ఇసుకుంటా కాలయాపన చేసిండు. అవును సార్, ఇప్పుడు మీరు అతని మీద అంటే ఈ ఇష్యూ మీద కేసులు వేశారు, ఎవరు పట్టించుకోకపోయేసరికి ఇప్పుడు మీరు కోర్టుని ఆశ్రయించారు. అదే వినండి, ఏదైతే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇతను రిప్లై రాసిన తర్వాత సంవత్సరం వరకు గవర్నమెంట్ రిప్లై ఇవ్వలేదు. 2020 నుంచి 2023 ఆల్మోస్ట్ ఎలక్షన్ టైం అసెంబ్లీ ఎలక్షన్ మూమెంట్ వరకు గవర్నమెంట్ నుంచి రిప్లై రాలేదు. ఇది అన్యాయం జరుగుతుంది, వీళ్ళు కావాలని డిలే చేస్తారు అని చెప్పి మేము మళ్ళీ ఒక 12 మంది మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ హైకోర్టు ఆర్డర్ ఏం ఫాలో అవుతుందంటే సేమ్ ఇదే. మా డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ గారు మన రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇతను రాసిన రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేయండి, మాజీ సైనికులను 30% క్వాలిఫై మార్కులతో మీరు గ్రూప్ 4లో వాళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పి ఈ రిక్వెస్ట్ని ఇచ్చామని హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ రెండింటిని తిరస్కరిస్తూ మొన్న ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అతను రాసిన రిక్వెస్ట్ అనేది ఒక సబ్జెక్ట్ బేస్లెస్ ఉంది. అంతకుముందు 2 కేసులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో 57 ఉన్నది. వీటన్నిటిని కోట్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్గా ఆయన మా ఫేవర్లో ఒక ఎవిడెన్స్ రాసి ఉంటే వాళ్ళు కూడా రీసెర్చ్ చేసేవాళ్ళు, చూసి గవర్నమెంట్ ఏంటి అనేది మొత్తం పరిగణన తీసుకొని ఒక రిప్లై ఇచ్చేది. కానీ రాసిందే క్లారిటీ లేదు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారే ఈ రకంగా ఉన్నప్పుడు ఇక మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏం తెలిసి ఉంటే వాళ్ళకి తలనొప్పులు ఉంటాయి. ఇతను ఇచ్చిన ఇన్పుట్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు తప్ప వాళ్ళు స్పెషల్గా మన కోసం వేదికకి ఏం చేయలేరు. వాళ్ళు చేయాలి, కాకపోతే చేయట్లేదు. అది సమస్య అక్కడ. 12 మంది ఏదైతే 12 మంది కోర్టు కేసు వేసి ఇది చేసారో దాన్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసినాం. మహాత్మా జ్యోతిబా పూలే అక్కడికి వెళ్ళడం కానీ, రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత సెక్రటరియట్ వెళ్ళడం కానీ, ఆ తర్వాత ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఇంటికాడ కూడా వెళ్ళాం. కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆల్రెడీ ధర్నా చౌక్ మేము ప్రొటెస్ట్ కూడా చేసినాం. లాస్ట్ ప్రొటెస్ట్ మాదే లాస్ట్ మంత్ 16 తారీఖు. ఆ తర్వాత వీళ్ళు స్పందిస్తలేరు, వీళ్ళ నుంచి కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఒక 20 మంది మాజీ సైనికులు ఇంక్లూడింగ్ మీ మళ్ళీ ఒక 20 మంది మాజీ సైనికులు ఇప్పుడు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఇప్పుడు మళ్ళీ కొట్లాడుతున్నాం. మాకు ఈ ప్రభుత్వాలు మాకున్న డిపార్ట్మెంట్ మీద న్యాయం లేకుండా మాకు చట్టాల మీద నాకు నమ్మకం ఉన్నది. మాకు న్యాయశాఖ మాకు చట్టం మీద ధర్మం మీద నమ్మకం ఉన్నది. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది మేము ఆశిస్తున్నాం గ్రూప్ 4లో. సో ఎంప్లాయ్మెంట్ పరంగా మాట్లాడుకుంటే ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అట్లానే మనము అంటే మీరు దేశం బయట వెళ్ళి దేశం కోసం పోరాడుతున్నారు కాబట్టి మీకంటూ ప్రభుత్వం కొన్ని ఆనర్స్ ఇస్తుంది, కొన్ని ప్రొవిజన్స్ ఇస్తుంది. అందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే అసైన్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ విషయంలో కూడా మీరు భూముల విషయంలో కూడా అన్యాయాన్ని ఫేస్ చేస్తున్నారని మీరు అంటున్నారు. అది ఏ రకంగా? ఇప్పుడు చూసుకున్నట్టయితే జీవో 743 అని ఉంది అసైన్మెంట్ ల్యాండ్స్ కింద. సో ఆ పరంగా మీకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 60-70 సంవత్సరాలు మనం ఏదైతే
జెంటిల్మెన్ అగ్రిమెంట్తో అప్పుడు ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ కంపెన్సేట్ చేశారమ్మా. సార్. ఆ తర్వాత చాలామంది మాజీ సైనికులకు వెల్ఫేర్ జరిగింది. ఉమ్. జియో 743 1963 ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఈ జియో ఏం చెప్తుందంటే ప్రతి మాజీ సైనికునికి 5 acres అసైన్మెంట్ ల్యాండ్, డ్రై ల్యాండ్, 2 acres వెట్ ల్యాండ్, ఓకే. 5/2 ఉమ్. ఏదైనా ఒకటి కేటాయించాలని చెప్పి ఆ జియో చెప్తుంది. ఆ జియో ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాజీ సైనికులు లబ్ధి పొందారు. సర్వీస్లో ఉన్నవాళ్ళు, సర్వీస్ నుంచి రిటైర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది లబ్ధి పొందిరు. ఓకే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చెప్తుందంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు సంవత్సరం లోపల అప్లై చేయాలి, ఉమ్. అంత సర్వీస్లో ఉన్న వాళ్ళకి మేము ఇవ్వము, ఇలాంటి కండిషన్లు పెట్టి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఇంకా విడ్డూరంగా ఏం చెప్తుందంటే కొన్ని జిల్లాలలో ఇప్పుడు స్వయాన నేను సిద్దిపేట జిల్లాకు బిలాంగింగ్. ఓకే. నేను కూడా 2020లో రిటైర్మెంట్ అవ్వగానే ఒక 5 acres ల్యాండ్ కోసం ఒక సర్వే నెంబర్ అసైన్మెంట్ ల్యాండ్ వెతుక్కొని పోయి అప్లై చేయడం జరిగింది. ఓకే. మా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సంగారెడ్డి నుంచి నేను అక్కడ నుంచి లెటర్ సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సిద్దిపేట కలెక్టర్ గారు ఏం చెప్తారంటే సార్. 2014లోనో 16లోనో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఉమ్. ఆ సర్క్యులర్ ఏం చెప్తుందంటే ఈ జిల్లాలో డ్యూ టు పాసిటీ అంటే అసైన్మెంట్ భూముల పరిమాణం తక్కువ ఉన్నందువల్ల మేము మీకు మాజీ సైనికులకు భూమి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకే. అంటే ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే సార్. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తెలంగాణ ఏర్పడక ముందు మన ప్రభుత్వ భూములు 17,31,000 ఎకరాల భూములు ఉండే, ఓకే. ఇంక్లూడింగ్ ఎవాక్యూ, అసైన్ ఎట్సెట్రా. ఉమ్. కానీ ఆఫ్టర్ 2014 to 2024 ఈ 10 సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ భూములు 15 లక్షల ఎకరాలకు చేరింది. అంటే ఆల్మోస్ట్ ఒక 2,31,000 ఎకరాలు గాయమైంది. ఓకే. మరి ఎటువైనాయి ఆ భూములు? ఇప్పుడు భూమి అంటే రాష్ట్రం ఏర్పడతామా భౌగోళికంగా ఏమవుతుంది, విస్తీర్ణం డివైడ్ అవుతుంది అంతే. అవును. బై సర్వే నెంబర్, ఈ ఒకటో సర్వే నెంబర్ ఆంధ్రప్రదేశ్, రెండో సర్వే నెంబర్ తెలంగాణకు, ఉమ్. అంతే తప్ప గాయం కాదు అది. అది పోయి తమిళనాడుకో పోదు, ఈ రెండో నంబర్ కర్ణాటక పోదు, ఇటు బంగాళాఖాతంలో కలవది, అటుపోయి హిందూ మహాసముద్రంలో కలవాయి భూములు మనకి. అదే ఇంకో గోదావరిలో ఇంకెక్కడ కొట్టుకోపోలే భూములు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రభుత్వం కావాలని వాంటెడ్లీ ఎక్సర్సిమెన్లకు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు. వెల్ఫేర్ విషయంలో ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఆ రకంగా ఉన్నది, అసైన్మెంట్ ల్యాండ్ చూసుకుంటే ఈ రకంగా ఉన్నది. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇంతకుముందు ఇచ్చిన భూములు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన భూములు, అందులో ఏమైంది, ఇచ్చిన వారికి ఎన్ఓసీలు ఇవ్వకుండా ధరణి పోర్టల్లో చాలా ఇబ్బందులు పెడుతుంది. ఓకే. కబ్జా చేయాలని చూసి బెదిరించి సెటిల్మెంట్ చేసి ఉమ్. అరే అసైన్మెంట్ భూమి తక్కువ రేటు నీ ఏదో ఒకటి సెటిల్ చేసుకో, అమ్మేసుకో, ఇట్లా అని చెప్పి ఆ రకంగా కూడా సెటిల్మెంట్ తెరలేపిర్రు. ఉమ్. అక్కడ అలా కూడా చాలా మంది మాజీ సైనికులు ఇబ్బంది పెట్టిర్రు. ఉమ్. ఆ సమస్య కూడా మా దృష్టిలోకి వచ్చింది. మేము కూడా ఈ డైరెక్టర్ గారికి విన్నవించిన, ఆయన లెటర్ రాస్తాడు, ఇదే కాకమ్మ ఆకాశరామన్ ఉత్తరం రాస్తాడు, ఆ ప్రభుత్వం తీసి మళ్ళీ డస్ట్బిన్లు ఎత్తుంది. అది జరిగింది. భూముల విషయంలో ఆ రకంగా జరిగింది. ఓకే. ఇంకొకటి మనం ఎగ్జాంపుల్ చూస్తే లేటెస్ట్గా మనం 100 కోట్లకు ఎకరం భూమి అని చెప్పి విన్నాం మనం, ఏది కోకాపేటలో. అవును. అంత ధర ఎక్కడి నుంచి పలుకుతుందమ్మా? ఎవరిదా భూమి? ఈ మధ్యన మీడియాలు చూస్తున్నాం మనం, అదే ఎవరిదో ఏవాకి ప్రాపర్టీ కాందిశీకుల భూమి. ఈ రకంగా దాన్ని ఒక తెరలేపి మార్కెటింగ్ చేసి దాన్ని వైప్ క్రియేట్ చేసి ఈ రకంగా భూములు కొలగొట్టారని మార్కెట్లో మనం చూస్తున్నాం ఇవాళ మీడియాలలో. అవును. ఇది భూముల విషయంలో జరిగింది, ఇది సిచ్యువేషన్. ఈ ప్రభుత్వానికి గత 10 ఏళ్లలో సేమ్ అదే. కల్నల్ సంతోష్ బాబు గారి భార్యకు ఒక 500 yards ప్లాట్ ఇచ్చారు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. అది ఒకటే ఎగ్జాంపుల్ తప్ప దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఎగ్జాంపుల్. లేటెస్ట్గా ఇంకెవరకు రేవంత్ రెడ్డి గారు ఒక 5 acres ఇచ్చినట్టు మన మీడియాలో చూసినాం. అది ఏ బేస్లు ఇచ్చారు, వారు ఎవరైనా ఇంకా కొన్ని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అనుకుంటాం మేబీ. ఓకే. అదొక లిటిల్ బిట్, ఓన్లీ 1 example అంతే. ఉమ్. కానీ మిగతా వరకు ఎవరికి మాత్రం 0. ఓకే. అందుకే నేను అంటున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వెల్ఫేర్ కొంచెం బాగుండే, ఉమ్. తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్పడం కారణం అది. ఓకే. ఇప్పుడు హౌసింగ్ సొసైటీస్ విషయానికి వస్తే మనకి 2018 జీవో 1241 ఉంది కదా సార్. ఇప్పుడు ఈ పరంగా హౌసింగ్ సొసైటీస్ విషయంలో మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? సేమ్ అమ్మ, ఎంప్లాయ్మెంట్లో ఆ రకంగా ఉన్నది, 5 acre అసైన్ ల్యాండ్లో ఆ రకంగా ఉన్నది. ఇంకొక జీవో కూడా అమల్లో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదే జీవో 1241. ఆ జీవో ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి నుంచి జర్నలిస్టులు, లాయర్లు, అడ్వకేట్లు, టీచర్లు, ఇంక్లూడింగ్ ఎక్సర్సిమెన్లు, ఓకే. వీరందరికీ హౌసింగ్ సొసైటీల కోసం వాళ్ళకు భూములు ఇవ్వండి అని చెప్పి ఆ జియో క్లియర్గా చెప్తుంది. ఆ జియో ప్రకారం ఇప్పుడు ఆల్మోస్ట్ మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జర్నలిస్ట్ యూనివర్సిటీ భూములు సమస్య వాళ్ళు నడుస్తుంది. సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళకి రేపో మాపో అలాట్మెంట్ కాబోతున్నాయి. ఓకే. ఇంకా ఇందులో ఏమంటుందంటే ఈ దీంట్లో 175 గజాల ప్లాట్ ఇవ్వమని కూడా చెప్పింది. ఉమ్. ఆ జియోను కూడా ఎక్కడ కూడా ఈ గత 10 ఏళ్లలో అమలు చేసింది లేదు వీళ్ళు, ఓకే. మాజీ సైనికుల కోసం. ఓకే. ఇది జరుగుతున్న సమస్య. దీనికి అదనంగా ఇంకోటి మీకు ఎస్టాబ్లిష్ యాడ్ చేస్తుంది ఏంటంటే హౌసింగ్ సొసైటీలలో ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ ఉందో రాజీవ్ సగ్రు హౌసింగ్ కార్పొరేషన్లో HAG MAG ఓకే.
అందులో 2% రిజర్వేషన్ మాజీ సైనికులకు ఉండేది. ఉమ్, అంటే ఇప్పుడు ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ ఇల్లు నిర్మిస్తుందో అవును. అలా తక్కువ రేటుకు ఒక 2% కొనుక్కోవడానికి మాకు అందులో అది కూడా ఫెసిలిటీ ఉండేది. ఓకే. అది కూడా అడ్రస్ లేదు తెలంగాణ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. ఓకే సార్. అయితే ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్స్ విషయానికి వస్తే కూడా మీకు కొన్ని ఆస్పెక్ట్స్లో అన్యాయం జరుగుతుందనేసి నేను విన్నాను అనమాట. సో ఈ మెయిన్గా అసలు ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దీని కిందికి ఏమేమి వస్తాయి ఈ పరిధిలోకి? ఇప్పుడు 2014 కంటే ముందు మనం 28 రాష్ట్రాలు మన దేశంలో, అవును. భారతదేశం ఒక కంట్రీ, 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ తర్వాత 29th న్యూ బోర్న్ స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ. అవును సార్. తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నప్పుడు మనకు 10 జిల్లాలు ఉండే. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయింది అవును సార్. ప్రస్తుతం. అవును. 33 జిల్లాలలో అంతకుముందు ఎట్లా ఉన్నాయంటే మా ఎక్సర్సన్ వెల్ఫేర్ ఏ రకంగా ఉంటుందంటే ఫార్మేషన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఒక ఎక్సర్సన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఒక కేఎస్బి కేంద్రీయ సైనిక్ బోర్డు ఉంటుంది. సైనిక్ బోర్డు అండర్లో ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఎస్డబ్ల్యూ ఉంటుంది, రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డైరెక్టర్ అని చెప్పి. ఉమ్, ఆ ఆర్ఎస్డబ్ల్యూ కింద ప్రతి ఒక్క జిల్లాలో ఒక సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలకు 10 వెల్ఫేర్ ఆఫీసులు ఉండేవి. ఉమ్, ఇప్పుడు 10 జిల్లాలపై 33 జిల్లాలు అయింది. అవును. 33 జిల్లాలు అయిన తర్వాత ఒకటో రెండో పెద్దగా పెరిగినాయి తప్ప మిగతా జిల్లాలు ఇంతవరకు ఈ ఆఫీసులు ఎస్టాబ్లిష్ కాలేదు కొత్తగా. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ కాలేదు. ఉమ్, ఈవెన్ ఉన్న వాటిలో ఏదైతే స్టాఫ్ ఉందో వాళ్ళు కూడా సక్రమంగా అక్కడ ఉండడం లేదు. ఇప్పుడు ఒక సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరీంనగర్, సంగారెడ్డి ఎవరికో కేటాయించారు డ్యూటీ, ఉమ్, అతను అక్కడ పోయి డ్యూటీ చేయడం లేదు. అతను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని డ్యూటీ చేస్తాడు, వేరే డ్యూటీ. ఓకే. అంటే ఆ ఎక్సర్సన్ ఏదో సెక్యూరిటీ అపాయింట్మెంట్ సంథింగ్ ఏదో బాధ్యత అప్ప చెప్పారు అతనికి, ఆయన ఆ పని చేస్తుండు. ఉమ్, వాళ్ళు ఏమంటారు ఆ జిల్లా వాళ్ళు, ఈ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మా కోసం ఉన్నాడు కానీ ఈయనకి ఉండడు, ఈయనకి రావట్లేదు, హైదరాబాద్లో ఉంటాడని చెప్పి వాళ్ళ ఆరోపణలు చెప్తారు. ఉమ్, ఈ విధంగా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులు అనేది ఇప్పటివరకు జిల్లాలో ఏర్పడలే. అవి ఏర్పాటు చేయాలి, అందులో కూడా మా మాజీ సైనికులే రిక్రూట్మెంట్ చేయాలి ఓకే. అని మేము కోరుతున్నాం ఎప్పటి నుండి. ఉమ్, అది ఇంతవరకు అమలు కావడం లేదు. ఓకే సార్. అండ్ మెడికల్ ఫెసిలిటీస్ చూసుకుంటే కూడా మీకంటూ ప్రభుత్వం కొన్ని ప్రామిసెస్ అనేది చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా. అయితే ఈ విషయం మాట్లాడుకుంటే ఈసీహెచ్ఎస్ అనే పరిధిలో మీకు జరుగుతున్న అన్యాయాలు ఏమిటి మరి? ఈసీహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ క్లినిక్ అది ఏదవుతుందమ్మా, ఇప్పుడు ఓన్లీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక 2-3 క్లినిక్లు ఉన్నాయి. అవును. ఒకటో రెండో జిల్లాల్లో ఇంతకుముందు కరీంనగర్ ఎట్సెట్రా ఉన్నాయి, ఒక ఓకే. లిమిటెడ్ ఉన్నాయి. ఉమ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులు ఏ విధంగా 33 జిల్లాలు ఏర్పాటు చేయను, వాటితో పాటు ఈసీహెచ్ఎస్లు కూడా ఏర్పాటు చేయాలి. అవును. చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు జయశంకర్ భూపారపల్లి బార్డర్లో ఉన్న ఖమ్మం బార్డర్లో ఉన్న సైనికుడు అతనికి ఏదైనా రోగం వస్తే ఆయన ఆటో ఎక్కి బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చేసరికి ఆయన ప్రాణం ఉంటుందా ఉంటుందా దేవునికి ఎరగదు. అవును. అదే అతనికి అందుబాటులో వైద్యం ఉంటే అతనికి సార్. అతను బతకగలుగుతాడు. అవును. మేము చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈసీహెచ్ఎస్ అనేది మనకు హైదరాబాద్లో గోల్కొండలో 1-2 ఉన్నాయి ఇక్కడ. ఓకే. అతను ప్రతిసారి ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, భూపాలపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ రావాలి, ఇక్కడ చూయించుకోవాలి. ఇక్కడ నుంచి వాళ్ళు రిఫర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ మేము వెళ్ళాలి. ఆ లోపు ఏం జరుగుతుందో దేవునికి ఎరుగు. అందుకే మేము కోరేది ఏంటంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో పాటు మాకు ఈసీహెచ్ఎస్ క్లినిక్లు కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఉమ్, కానీ గత ప్రభుత్వం 10 ఏళ్లలో కన్సిడర్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీళ్ళని కన్సిడర్ చేస్తారో చూడాలి. ఓకే సార్. అదేవిధంగా మనం సిఎస్డీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి, క్యాంటీన్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. అయితే ఈ పరంగా మీరు ఏ విషయాల్ని లేవనెత్తుతారు ప్రభుత్వం మీదకి? క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ అనేది మా ఫెసిలిటీస్ కోసం, ఉమ్, సర్వింగ్, ఎక్సర్స్మెన్ వీళ్ళందరి ఫెసిలిటీస్ కోసం, ట్యాక్స్ ఫ్రీ కోసం, అంటే సరుకులు గ్రోసరీస్ కొంచెం తక్కువ ధరకు మాకు లభించడం కోసం అది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. దాని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఉమ్, ఆల్మోస్ట్ అన్ని కంటోన్మెంట్ ఏరియాలలో క్యాంటీన్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు జస్ట్ లైక్ వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ అయినాయి ఓకే. ఆ క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్లు. ఉమ్, అందులో మాకు దొరికేది ఒకటి గ్రోసరీ, ఉమ్, రెండోది లిక్కర్. ఓకే. ఆ లిక్కర్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ కోసం అది. ఉమ్, ఆ లిక్కర్ ఏంటంటే ఇప్పుడు మాజీ సైనికులకు కేటగిరీ వైజ్ పర్ లిమిట్ కోటా అని చెప్పి ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్ ప్రకారం మేము కొనుక్కుంటాం. ఉమ్, ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలుగా సమానంగా భారతదేశంలో సమానంగా ఉండేది రేట్స్. ఓకే. లాస్ట్ గత ప్రభుత్వంలో చూస్తే ఆ ప్రభుత్వంలో చూసిన సిచ్యువేషన్ ఎట్లుందంటే ఉమ్, 29 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీలు ఎక్కడ లేనంత రేటు ఆ ట్యాక్స్ పెంచి ఆ లిక్కర్ మీద మా పుట్టగొట్టివి. ఓకే దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ నేను యాడ్ చేయదలుచుకున్నా. సార్. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషన్ కాకుండా ఒక టానిక్ అనేది ఒక లిక్కర్స్ ఉంది. అవును. అందులో విదేశీ మద్యం ఎవ్రీ A to Z అందులో అందుబాటులో ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంకా అందులో మగవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళే పర్చేజ్ చేస్తారు వాళ్ళు. సరే, నేను మ్యాటర్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఆ దానికి
ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తున్న న్యూస్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఏదో అడ్డదారిన దొంగదారిన జీవో ఇచ్చి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఉమ్, ఖజానాకు దెబ్బ కొట్టిరని చెప్పి ఖజానా తిన్నారని చెప్పి వారి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు అవన్నీ జరుగుతున్నాయి. అవును. నేనైనా ఏంటంటే మేము మాజీ సైనికులం, మాకు ఏదో రిలాక్సేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. దానికి మీరు ఇది చేయకుండా అన్ని రాష్ట్రాలతో సమానం ఉంచకుండా దాంట్లో కూడా ట్యాక్స్ పెంచి మా పొట్ట ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు? ఉమ్, మరి ఇలాంటి టానిక్ల వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు మీరు? టానిక్ వాళ్ళకేమో దోషిపెట్టి మా పొట్ట కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గత ప్రభుత్వానికి 10 ఏళ్ళల్లో? అది మేము అడుగుతున్నాం. ఓకే. అది కూడా ఇప్పటివరకు సొల్యూషన్ కాలేదు. ఉమ్, అది ఏంటంటే ఇప్పుడు ఒకటి పెట్రోలియం అండ్ ఎక్సైజ్ స్టేట్ గవర్నమెంట్ అండర్లో వస్తాయమ్మా, అవి జిఎస్టీ పరిధిలోకి రావు. ఉమ్, మిగతా అన్ని జిఎస్టీ పరిధిలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ఓకే. బట్ ఈ పెట్రోలియం అండ్ లిక్కర్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ స్టేట్కు వాళ్ళకు రైట్స్ ఉంటాయి, ఓకే. వాళ్ళు పెంచవచ్చు తగ్గించవచ్చు. ఉమ్, మరి మీరు టానిక్ లాంటి సంస్థకు మీరు ఇది చేసి దోచిపెట్టి మా పొట్ట కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? అంటే మాజీ సైనికులు అంటే మీరు ఏమనుకుంటారు, ఏమో ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉద్దేశింది? మాకు అనిపిస్తుంది ఒక్కోసారి అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఉమ్, రాజ్యాంగ పరిధిలోకి రామా అని డౌట్ వస్తుంది. ఓకే. అది మ్యాటర్. అయితే వీటన్నిటి గురించి మీకు చాలా సమస్యలు ఉన్నాయని అయితే తెలుస్తుంది సార్. కాకపోతే మీకంటూ ఒక రెస్పెక్టివ్ రిప్రజెంటేటివ్ అనేది ఉన్నారు, ఒక పొజిషన్ ఉంది డైరెక్టర్గా, ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు వ్యవస్థలో. ఆయన కూడా ఒక ఎక్స్ సర్వీస్ మెనే. సో ఆయనకి ఇవన్నీ ఇష్యూస్ తెలియవా సార్? ఒకటమ్మా, ఇప్పుడు మా ఏదైతే సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి ఈ ఏదైతే పోస్టులు ఎస్టాబ్లిష్మెంట్ ఈ వ్యవస్థలు ఉన్నాయో, ఈ వ్యవస్థలలో ఆల్మోస్ట్ మా సర్వీస్లో రికార్డ్ ఆఫీస్లో పనిచేసిన వారిని అపాయింట్మెంట్ చేస్తే వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ఏంటి జీవో ఏంటి, వీళ్ళ వెల్ఫేర్ ఏంటి, మ్యాటర్ ఏంటి అని చెప్పి వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంటుంది. ఉమ్, ఇందులో కొందరు ఆఫీసర్ను ఏదో రకంగా అడ్డదారులు వచ్చి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో వేరే విధంగా ఏదో రకంగా తీసుకొని వచ్చి పదవులలో కూర్చుంటారు. ఓకే. కూర్చుంటే ఏమవుతుంది, ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతుంది. సరే, మరి కూర్చున్న వాళ్ళు మీరు పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటారా అంటే అది లేదు. అవును. చూసి నేర్చుకొని లేకుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అదేమన్నా చేస్తారా అంటే అది లేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడమ్మా మనం 5 yearsకి టెన్యూర్ మారేది ఉంది. 5 years నేను మీకు ఒకసారి క్లారిటీ ఇస్తా. ఉమ్, ఆర్ఎస్బి సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ గురించి ఓకే. ఇలా టర్న్ ఓవర్ వచ్చేసి 5 years అని చెప్పింది. ఓకే. 5 years అంటే 5 years వరకు 10 ఒకటి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మన డైరెక్టర్ రమేష్ కుమార్ గారు కొనసాగుతారు. అంటే వ్యక్తిగతంగా నాకు వారికి నాకు ఎలాంటి ఇది లేదు. కాకపోతే మేము కోరే సబ్జెక్ట్ బేస్లో మా వెల్ఫేర్ విషయంలో మేము ఇది చేస్తున్నాం. అతను 5 years టర్మ్ ఇలా 10 ఏళ్ళ నుంచి కొనసాగుతుండు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే రిటైర్మెంట్ వయస్సు 3 years ఎక్స్టెన్షన్ చేసింది. వీళ్ళందరూ ఈ ఆర్ఎస్డబ్ల్యూ జెడ్ఎస్డబ్ల్యూ వీళ్ళంతా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తారన్నమాట. వీళ్ళంతా వాళ్ళకు లా అండ్ ఆర్డర్, డిసిప్లిన్ ఎట్సెట్రా సర్వీస్ రూల్స్ అన్నీ వీళ్ళే వర్తిస్తాయి. కాకపోతే వీళ్ళ శాలరీస్ మాత్రం 60-40 రేషియోలో కేంద్రం రాష్ట్రం భరిస్తుంది. ఇతను 10 ఏళ్ళ నుంచి కొనసాగుతుండు. 10 ఏళ్ళ నుంచి కొనసాగుకుంటా ఈ రకంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి మాకు. సరే, మీకు తెలియకపోతే ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కేఎస్బి కేంద్రీయ సైనిక బోర్డు మీటింగ్ నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళని పిలిచి ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. లాస్ట్ మీటింగ్ ఎప్పుడైందంటే హెల్డ్ ఆన్ 11 April 2023. 2023లో లాస్ట్ ఇయర్ ఒక మీటింగ్ అయింది. ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు అందరినీ పిలిచి మీ సమస్యలు ఏంటి, మీ స్టేట్లో ఏమి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా ఏం మంచిగా చేయాలి ఎక్సర్విస్మెన్ల కోసం మా తరపు నుంచి అని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడుగుతారు. అలాంటప్పుడు వీరు ఏం చేయాలి సార్? తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, ఒక జీవో ఇంప్లిమెంట్ కావడం లేదు, మేము ఎన్ని లెటర్ రాసినా ప్రభుత్వం స్పందించట్లేదు, అన్ని ఫైళ్ళు సీఎంఓలో పడవబడుతున్నాయి, ఇది చేస్తున్నాయని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో ఈ ఏదైతే డిఓపిటి గైడ్లైన్స్ ఉన్నాయో జీవో 57 గురించి క్లారిటీ కోసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఒక ప్రయత్నం చేసి మాకు వెల్ఫేర్ చేస్తే అతను ఒక మంచి ఉద్యోగి అధికారాన్ని మేము అనుకుంటాం. కానీ 10 ఏళ్ళ నుంచి ఇలా వాళ్ళ పదవీ కాలం ఎక్స్టెన్షన్ కోసం మీరు ఇది చేసుకుంటా మా వెల్ఫేర్ విషయాలన్నీ మీరు నామమాత్రంగా ఇది చేస్తుంటే మరి అతను ఏమనాలి? ఒక మంచి బాధ్యత గల ఉద్యోగం అనాలా, ఇంకేమన్నా మాకు అర్థం కావట్లేదు. అంటే అతను పదవిలో ఉన్నందుకు ఏ సైనికుడికి కూడా ఉపయోగం అనేది లేదు కదా సార్. మరి మీరు ఆయన పొజిషన్ మీద కూడా కొట్లాడాలి కదా. 100% అమ్మా. ఈ విషయం కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఇంకా మేము ఓర్చుకునే ఓపిక మా దగ్గర లేదు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా
ఒక మంచి కేపబుల్ ఆఫీసర్ను అపాయింట్మెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్. అంటే మీరు బయట శత్రువులతో ఎట్లా పొట్లాడిన తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు స్వరాష్ట్రానికి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ మనిషి కూడా మీకు న్యాయం చేసే పరిస్థితుల్లో అదే లేనప్పుడు ఇక్కడ సమస్య. ఆ, బయట బార్డర్లో ఇండియా పాకిస్తాన్ ఆల్మోస్ట్ నార్త్ అవును. సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని విధాలుగా ఏదో రకంగా డిఫెండ్ చేస్తున్నాం. కానీ ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శత్రువులతో మేము పోరాడలేకపోతున్నాం. మేము ఒక మాజీ సైనికుడు హైకోర్టు పోవాల్సిన అవసరం ఏమి వచ్చిందన్న. కదా ఈ సార్. అవును. వ్యవస్థలు, ఈ అధికారులు అందరూ పకడ్బందీగా పనిచేస్తే ఉమ్, మాకు కోర్టులో పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అవును. కోర్టు పోయి లాయర్లకు డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు న్యాయం కావాలని చెప్పి మేము అక్కడ నిలవాల్సిన అవసరం వచ్చింది బోన్లు. ఉమ్, వీళ్ళు వీళ్ళ వీళ్ళ డ్యూటీలు వీళ్ళు సరిగా నిర్వర్తించట్లేదు. కారణం వాళ్ళకి అవేర్నెస్ లేక, వాళ్ళు టాలెంట్ లేక, ఏదో ఎవరినో పట్టుకొని ఏదో ఒక అడ్డదారులు వచ్చి కూర్చుంటారు. అందులో ఉమ్, వచ్చిన తర్వాత మరి వాళ్ళు నేర్చుకొని ఏమన్నా వెల్ఫేర్ చేస్తారంటే అది లేదు. వాళ్ళ స్వలాభం, వాళ్ళ పదవి ఎక్స్టెన్షన్ మీద ఉన్న శ్రద్ధ మాజీ సైనికుల ఉద్యోగాల మీద లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమ్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన గ్రూప్ 4 నోటిఫికేషన్. అవును. గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఇప్పుడున్న మా అధికారి ఏదైతే మా ఆర్ఎస్డబ్ల్యూ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉమ్, 2019-22లోనే ఒక మాజీ సైనికుడు కేసు వేసి అతను రిమైండ్ చేసిండు. ఓకే. ఇవన్నీ అతను దృష్టిలో తీసుకొచ్చిండు. ఉమ్, అప్పుడే అతను ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే ఈ జియో 55 వచ్చేది కాదు. మా క్వాలిఫై మార్కులు 40% విధించేవాళ్ళు కాదు. ఉమ్, ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది గ్రూప్ 4లో 194 పోస్టులలో 40% క్వాలిఫై మార్కులతో ఓన్లీ ఒక 115 మెంబర్స్ మాత్రం క్వాలిఫై అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకొక 90 to 100 మెంబర్స్ ఉమ్, 30% క్వాలిఫై మార్కులు ఎలిజిబుల్ ఉన్నారు. ఓకే. 194 పోస్టులకు 194 మాజీ సైనికులు ఎలిజిబులే. ఓకే. ఇతను కరెక్ట్ స్టెప్ తీసుకొని కరెక్ట్ ఇది చేస్తే ఇలా 194 ఉద్యోగాలు మాజీ సైనికులే. మేము ఉమ్, సంతోషించేవాళ్ళం. అవును. మా అధికారి మా కోసం కొట్లాడుతుండు ఉమ్, అని చెప్పి మేము సంతోషించేవాళ్ళం. కానీ అలా లేదు సిచ్యువేషన్ ఇవాళ అక్కడ ఈ తెలంగాణలో లేదు అక్కడ. ఉమ్. అయితే సమస్యని మీరు ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతున్నారు సార్? ఇప్పటికి మీకు ఎక్స్పోజర్ ఎంత వరకు వచ్చిందని చెప్పొచ్చు సమస్య ఇప్పుడు ఆల్రెడీ మేము నోటిఫై చేసినామమ్మా. సార్? ఇంకోటి మేము చూస్తుంటే ఇంతకుముందు మేము ఒక రాజేశం ఒకడే అనుకున్నాం. ఎక్సర్స్ మేము కోర్టులో కేసెస్ కొట్లాడాం. అవును దాని తర్వాత విజయ్ కుమార్ ముందుకు వచ్చిండు. సార్. ఆ తర్వాత ఇంకొక 12 మంది వేసారు. ఉమ్, ఆ 12 మంది తర్వాత ఇప్పుడు ఇంకొక 20 మంది మళ్ళీ చేసినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ గ్రూప్ 4లో అత్యధిక పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే అన్యాయం జరుగుతుందంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఓకే. హైదరాబాద్ జిల్లాలోనే 30% క్వాలిఫై మార్కులతోని ఉమ్, సైనికులు ఉద్యోగాలు లాస్ అవుతారు 40%. ఉమ్, అదే 30% అయితే హైదరాబాద్ జిల్లాలో 24 పోస్టులు, రంగారెడ్డిలో 13, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నియర్ అబౌట్ సరౌండింగ్ ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఒక 50 పోస్టులు మాజీ సైనికులకు వచ్చింది. న్యాయం జరుగుతుంది. ఓకే. ఇంతవరకు మేము అవేర్నెస్ అయినాం. ఈ విషయాన్ని మేము కోర్టులో కొట్లాడుతున్నాం. దీనికి అన్నిటి ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తాం. సార్. ఇంకొకటమ్మా ఇక్కడ చెప్పాల్సింది, లాస్ట్ 10 yearsలో ఉమ్, ప్రభుత్వం ఒక 6 men కమిటీ అపాయింట్ చేసింది. ఓకే. ఈ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కాకుండా, ఉమ్, ఈ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ కాకుండా దానికి సపోర్ట్గా ఇంకొక 6 men కమిటీ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 ఉమ్, త్రివిధ దళాలలో ఎవరైతే కొంచెం సీనియర్స్ ఉన్నారో నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళని ఒక కమిటీగా వేసి ఆ కమిటీకి చైర్మన్ మన డీజీపీ, ఓకే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారు ఎవరు మహేందర్ రెడ్డి గారు. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు వారు టీఎస్పీసీ చైర్మన్ ఉన్నారు. చైర్మన్. ఇప్పుడు అతనికి మాత్రం ఉద్యోగంగానే సేమ్ యాజిటీగా అదృష్టం మరి ఏ రకంగానో వచ్చేసింది టీఎస్పీసీ చైర్మన్ రీసెటిల్మెంట్. ఉమ్, కానీ మా సమస్యలు మొత్తం అతనికి తెలుసు. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 5-6 years డీజీపీగా మా ఎక్సెప్షన్ కమిటీకి వెల్ఫేర్ చైర్మన్ ఉన్నాడు. ఉమ్, ఇలా అన్ని అందులో సమస్యలు పాయింట్స్ పుటప్ చేసిరు. వాళ్ళు చేయలేను కాదు. ఓకే. పాయింట్స్ పుటప్స్ అంటే ఓన్లీ పేపర్ కాగితాల వరకే. సార్. ఎక్సర్స్మెన్ కార్పొరేషన్ కావాలని చెప్పి ఒక పాయింట్ రాశారు. ఉమ్, మీరు చూసారు గత ప్రభుత్వం ఏం చేసింది, అన్ని కార్పొరేషన్లు పెట్టి కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లంబాచౌడ A to Z కార్పొరేషన్లు పెట్టి అప్పులు తీసుకొచ్చి సంథింగ్ చేసింది. అవును. అందులో ఎక్సర్స్మెన్ కార్పొరేషన్ లేదు. ఉమ్, ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే మొన్న లేటెస్ట్గా ఒక 10-12 కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. మళ్ళీ అడిషనల్గా 16 కార్పొరేషన్, ఉమ్, అందులో కూడా ఎక్సర్స్మెన్ కార్పొరేషన్ లేదు. ఓకే. ఈ ఎక్సర్స్మెన్ కార్పొరేషన్ నుండి అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ వాళ్ళు మీటింగ్ ఫైండ్స్లో పుటప్ చేస్తారు. ఉమ్, ఫస్ట్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ 1 year మీటింగ్ అవుతుంది, రాస్తారు, సంతకాలు పెడతారు, ఛాయ్ తాగుతారు, బిస్కెట్లు తింటారు, టైం పాస్ అయిపోతుంది. ఓకే. బట్ అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, ఉమ్, ఎందుకు కావట్లేదు, ఎందుకు చెయ్యరు మీరు, అది చేస్తే మాజీ సైనికుల వెల్ఫేర్ జరుగుతుంది. ఈ విధంగా ఒక నిజాయితీగా ఎవరు పనిచేసింది లేదు. ఉమ్, నామకే వాస్తు అంతే, ఆకాశరామన్ ఉత్తరాలు రాయడం, మీటింగ్లు పెట్టడం, టైం పాస్ చేయడం. ఈ డైరెక్టర్ గారు అంతే, అతనితో నియమించిన ఆ 6 men కమిటీ అంతే. ఈ విధంగా ప్రభుత్వం అన్యాయం చేసిన గత 10 ఏళ్లలో. ఉమ్. అయితే మీరు ఒక రిప్రజెంటేటివ్ దగ్గర ఫైట్ చేస్తున్నట్టు ఇప్పుడు మీ సమస్యల మీద మీరు ఉద్యమిస్తున్నప్పుడు మీరు ఇంకొక 20 మంది ఇట్లా కొంతమందే కాకుండా మీకంటూ సపోర్ట్గా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంత మేర యునైట్ అవ్వగలిగారు? 100% అమ్మా. ఇప్పుడు సమస్య
ఎంప్లాయ్మెంట్ బేస్లో తీసుకుంటే ఉమ్, 194 మాజీ సైనికులది, అవును. ఆల్మోస్ట్ 100 మంది, 30% తీసుకుంటాం మనం. దీనికి 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఉన్నది. ఉమ్, అందులో అందరు మెంబర్స్ ఉన్నారు, యాక్టివ్ అయ్యారు. మేము ఇంతకుముందు కూడా 2022లో కల్నల్ రమేష్ కుమార్ సోమాజ్ కుమార్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం, ఓకే. స్ట్రైకులు చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని చూసినాం. మా స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు, ఉమ్, మేము అందరం యూనిట్ అయితే ఏం జరుగుతుందో అధికారికి తెలుసు, ఉమ్, అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మేము వేరే గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అవును. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎక్సర్స్మెన్, రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్న ప్రీవియస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న జీవోల ప్రకారం మాకు కావాల్సిన వెల్ఫేర్ మేము అడుగుతున్నాం. ఉమ్, అంతే తప్ప మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు ఏం కావాలి, అదేంటి బుర్జ్ ఖలీఫా కావాలి, లేకుంటే ఇంకేదైనా కావాలని మేము అడగట్లేదు. అవును. మేము ఎక్సర్స్మెన్ లేము, మేము మాజీ సైనికులు, మేము గౌరవంగా మేము బతుకుతాం. మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వండి, ఉమ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 5 acres ల్యాండ్, హౌసింగ్ ప్లాట్ ఇవ్వండి. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ చేయకుండా ఏం చేస్తారంటే ఇవాళ సైనిక వెల్ఫేర్ ఆఫీస్లో సార్. ఒక మాజీ సైనికుడుకు గౌరవంగా ప్రభుత్వ ఉద్యోగంలో నియమించాల్సిన దీని మీద ఫోకస్ చేయకుండా అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పెట్టిర్రు. అది మన సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ. ఓకే. ఈ హైదరాబాద్లో ఉన్న ఎక్కడెక్కడ ప్రైవేట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అన్ని ఫార్మా గిర్మా అన్ని వేకెన్సీలు అక్కడికి వస్తాయి. ఉమ్, ఇతను చాలా ఓకే. స్పీడ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోతారు, భర్తీ అవుతారు. ఓకే. అంటే గౌరవప్రదంగా రిటైర్మెంట్ అయ్యొచ్చి గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగం చేయాల్సిన మాజీ సైనికుడు వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, అవును. అంటే మా నెగ్లిజెన్స్ అంటే ఇప్పుడు మేము నెగ్లిజెన్స్ అంటే మేము మాకు ఉన్న కేపబిలిటీ ప్రకారం మేము మార్కులు సాధించగలుగుతామమ్మా. సార్. కానీ దానికి ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయించాలి కదా. అవును. అది చేయిస్తే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం వల్ల రీసెటిల్మెంట్ కాగలుగుతాం. కానీ ఇవాళ ఇక్కడ జరగట్లేదు. ఉమ్, అందరూ ప్రైవేట్ కంపెనీలలో మాజీ సైనికులుగా ఇది అవుతారు. వీళ్ళే నియమిస్తారు, అది కూడా అపాయింట్మెంట్. అన్ని డీటెయిల్స్ అన్ని వీళ్ళ దగ్గరికి వస్తాయి. తోప్ఖాన్లో 2 సెక్యూరిటీ గార్డులు, హైటెక్ సిటీలో 2 సెక్యూరిటీ గార్డులు, నానగ్రాములో 2 సెక్యూరిటీ గార్డులు, కుకట్పల్లిలో 2 సెక్యూరిటీ గార్డులు, ఇట్లా వేకెన్సీ వాళ్ళు పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మరి ఏం చేస్తాం, ఎక్కడ గతి లేకుండా ఇది లేదు అది లేదు అన్నట్టు ఏదో రకంగా ఆ రకంగా సెటిల్ అయ్యి జీవనం కొనసాగడం జరుగుతుంది. ఉమ్. అది సమస్య. బార్డర్ దగ్గర మనందరినీ కాపాడుకుంటూ పహారా కాస్తున్న ఒక దేశ రక్షకుడికే తన హక్కుల గురించి తాను పోరాడాల్సిన దుస్థితి వచ్చిందనమాట మన రాష్ట్రంలో ప్రజెంట్గా అయితే ఆల్రెడీ ప్రభుత్వం అనేది మారింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉంది, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమైనా హోప్ ఉందా సార్? అండ్ మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏమైనా అభ్యర్థిస్తారా? 100% అమ్మా. ఏదైతే నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది 29th న్యూ బోర్న్ స్టేట్ ఇన్ ఇండియా. అలాంటి రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా మాజీ సైనికులు చాలా అన్యాయం జరిగింది. అది వాళ్ళు కావాలని చేసారో, వాంటెడ్లీ చేసారో, మా అధికారుల నిర్లక్ష్యమా ఏంటనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి జస్ట్ 3 నెలలే అయింది. 3 నెలలు అయింది. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ల తర్వాత మున్సిపల్, పంచాయతీ ఎలక్షన్ నడుస్తూ ఉంటాయి. వీరికి మేము సమయం ఇస్తున్నాం. 100% ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మా సమస్యలు పరిష్కరించండి. అంటే మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు సార్. ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాకున్న ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ, సీవియర్ ఇష్యూ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఇష్యూ, అందులో 194 పోస్టులు కేటాయించబడ్డాయి. మా ఉద్యోగాలు మాకే కావాలి. ఆ క్వాలిఫై మార్కులు ఏదో సడలింపు చేసి ఒక కొత్త జీవో ఇష్యూ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం టైం ఉన్నది కాబట్టి మేము రిక్వెస్ట్ మూలనే పోతున్నాం. వీరు కూడా వాంటెడ్లీ కావాలని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మేము నిర్ణయిస్తాం. మనం చూసుకున్నట్టయితే ఒక ఆఫీసర్ వల్ల ఇక్కడంతా జాప్యం జరుగుతుందని అయితే అర్థమవుతుంది. అయితే ఎవరైతే సైనికులుగా ఉండి తన సర్వీస్ని చేసి ఆ తర్వాత రాష్ట్రంకి వచ్చారో ఆయన ఒక గౌరవప్రదమైన ఒక పదవిలో ఉండి కూడా తన తోటి సైనికులను, మాజీ సైనికులను వాళ్ళ సమస్యల్ని తీసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మధ్యవర్తిత్వం చేయాల్సింది పోయి ఆయన ఇంకా వీళ్ళకి ఇంకా ఇష్యూస్ పెంచుతున్నారు. ఇప్పుడు మాజీ సైనికులకు ఉన్న బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే మనం ఇంతసేపు డిస్కస్ చేసామో సురేందర్ సార్తో, ఇవన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, అట్లానే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారో ఆయన కూడా ఒకసారి ప్రతిదాన్ని కూడా మరోసారి పరిశీలించి దీని మీద తొందరగా యాక్షన్ తీసుకునేలాగా హెల్ప్ అవుతారని కూడా నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరి అబ్జర్వ్ ఇంకోటి ఉన్నదమ్మా సార్, దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఒకటే, ఏదైతే సోమాజిగూడ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డైరెక్టర్ పదవి ఉన్నదో ఆ పదవిలో ఇప్పటికైనా ఒక మంచి కేపబిలిటీ ఉన్నవారిని పాయింట్అవుట్ చేసి మా సంక్షేమం కోసం పాటుపడేవారిని, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నవారిని నియమించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.